అందరికీ నమస్కారం అండి. ఇవాళ ఫిష్ ఫ్రై చేపల వేపుడు చేస్తున్నాను. చాలా టేస్టీగా తక్కువ ఆయిల్ పడేలాగా చేస్తున్నానండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇవి వచ్చేసి సముద్రపు చేపలండి. వీటిని గులిబందలు అని అంటారు. నీట్గా మొత్తం తోలంతా తీసేసి క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను. 1/2 kg వరకు ఉంటాయండి ఇవి. ముందుగా వీటికి కావాల్సిన మసాలా సామాన్లు 2 టేబుల్ స్పూన్ల కారం, ఒక చిన్న టేబుల్ స్పూను ఉప్పు, 1/2 టేబుల్ స్పూను మిరియాల పౌడర్, 1 టేబుల్ స్పూను గరం మసాలా పౌడర్, 2 చిన్న సైజు టేబుల్ స్పూన్ల ధనియా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా కసూరి మేతి ఇలా నలుపుకొని వేసుకోవాలి. 1/2 చెక్క నిమ్మరసం కూడా ఇందులో వేసుకోవాలి. తర్వాత 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకొని ఇలా మొత్తం మసాలా అంతా కలిపేలాగా ఒక్కొక్కసారి బాగా కలుపుకోవాలి మొత్తం అంతా. ఈ విధంగా మసాలా మొత్తం కలుపుకున్న తర్వాత ఈ మసాలాని పక్కన పెట్టుకోవాలి. అదేవిధంగా ఇందాక మనం క్లీన్ చేసి పెట్టుకున్న చేపలను తీసుకొని ఒక్కొక్కటిగా చాకుతోని ఈ విధంగా ఘాట్లు పెట్టుకోవాలి. ఎందుకంటే మనం మసాలా అప్లై చేస్తాం కాబట్టి అదంతా లోపలికి వెళ్ళి బాగా టేస్ట్ బాగుంటుంది. ఈ విధంగా ఘాట్లు పెట్టుకున్న చేపలు మొత్తం పక్కన పెట్టుకోవాలి. ఇందాక తయారు చేసుకున్న మసాలా ఇంకొకసారి మనం మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకొని ఒక్కొక్క చేప తీసుకొని ఈ విధంగా మనం మొత్తం చేప లోపల వరకు వెళ్ళేలాగా మసాలా మొత్తం అప్లై చేయాలి. మొత్తం అక్కడ గ్యాప్ లేకుండా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా మొత్తం అంతా అప్లై చేసుకోవాలి అన్ని చేపలకు కూడా. ఈ విధంగా అన్ని చేపలకి మసాలా అప్లై చేసిన తర్వాత 1 గంట పాటు ఫ్రిడ్జ్లో కానీ బయట కానీ మూత పెట్టుకొని పక్కన పెట్టాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మనం దోశలు వేసుకుంటాం కదా, ఆ తరహా ప్యాన్ తీసుకోండి. తీసుకొని ఒక 10 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసి ఆయిల్ బాగా వేటెక్కనివ్వండి. నేను తీసుకున్న ప్యాన్లో ఒక 5 చేపల వరకు పెట్టేయండి స్టార్టింగ్. వాటిని బాగా డీప్ ఫ్రై చేసుకుంటున్నాను. ఒక పక్క అంతా 5 నిమిషాల పాటు బాగా డీప్ ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకి ఇలా తిప్పుకుంటున్నాను మొత్తం అనేది. ఈ విధంగా బాగా కాలిన తర్వాత తిప్పుకోవాలండి, లేదంటే పాన్కి పట్టేసి ఫ్రై సరిగ్గా రాదు, టేస్ట్ మారిపోద్ది. ఈ విధంగా డీప్ ఫ్రై అయిపోయిన చేపల్ని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. నేను ఒక్కొక్కటిగా తీసేసి ఇలా ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇవన్నీ పక్కకి తీసుకున్న తర్వాత మిగతా చేపలను కూడా ఇదే విధంగా ప్యాన్లో వేయించుకొని ఫ్రై ఎంత అయిపోయిన తర్వాత పక్కకి తీసుకొని పెట్టుకోవాలి. చూసారు కదా ఎంత చక్కగా ఫ్రై అయిపోయిందో. మనకి తక్కువ ఆయిల్ కూడా పట్టింది. ఫ్రై కూడా సూపర్ టేస్ట్గా వచ్చిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.